ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 15వ సర్గ యందలి గల 54 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అశోకవన శోభను చూస్తూ హనుమంతుడు చైత్య ప్రాసాదము దగ్గర దయనీయ స్థితిలో ఉన్న సీతను చూచుట అనే కథగా విందాం. హనుమంతుడు అక్కడే ఉండి చూస్తూ సీతకై వెతుకుతూ అటు ఇటు పరిశీలిస్తూ ఆ ప్రదేశాన్ని అంతటినీ పరీక్షించాడు. అక్కడే ఉండి ఆ అశోకవనాన్ని అంతటినీ కూడా పరిశీలనాపూర్వకంగా చూశాడు. అది సంతానక లతలతోనూ సంతానక వృక్షములతోనూ ప్రకాశిస్తోంది. శ్రేష్టమైన సువాసనలు రసములు వ్యాపించి ఉన్నాయి. ఆ ఉద్యానము అలంకరింపబడిన నందనము వలె ఒప్పుతోంది. పెంపుడు మృగాలు పక్షులు సంచరిస్తున్నాయి. మేడలతోనూ ధనికుల భవనాలతోనూ ఇరుగ్గా ఉంది. కోకిల ధ్వనులతో వ్యాప్తమై బంగారు కలువలు పద్మములు ఉన్న దిగుడు బావులతో ప్రకాశిస్తోంది. అక్కడక్కడ అనేక విధాలైన ఆసనములు కంబళ్ళు అమర్చి ఉన్నాయి. కొన్ని చోట్ల భూగృహాలున్నాయి. అన్ని ఋతువులందు లభించే పుష్పాలతోనూ ఫల వృక్షములతోనూ రమ్యమైన ఆ అశోక వనిక అశోక వృక్షాలన్నీ పుష్పించి ఉండడం చేత సూర్యోదయ సమయమునందలి కాంతి వంటి కాంతితో ఒప్పుతోంది. మంటలతో నిండినట్లున్నది. వందల కొలది పక్షులు మాటిమాటికి వ్రాలుచుండడం చేత కొమ్మల ఆకులన్నీ కూడా రాల్చివేయబడుతున్నాయా అన్నట్లున్నాయి. శాఖాగ్రముల నుండి మొదళ్ల వరకు పుష్పములతో నిండిన శోకనాశకములైన అశోక వృక్షములతోనూ బాగుగా పుష్పించిన కింసుక వృక్షాలతోనూ నిండి ఉంది. ఆ వృక్షముల కాంతి చేత ఆ ప్రదేశమంతా ప్రజ్వరిల్లుతోందా అన్నట్లు ఉన్నది. బాగా లావైన మొదళ్లతో పుష్ప సముదాయములతో ఆ అశోక వనమునందు పున్నాగ వృక్షములు, ఏడాకుల అరటి చెట్లు, సంపెంగ చెట్లు, విరిగి చెట్లు ప్రకాశిస్తున్నాయి. అక్కడ ఉన్న వేల కొలది అశోక వృక్షాలలో కొన్ని బంగారు వర్ణంతోనూ, కొన్ని అగ్ని జ్వాల వలెను, కొన్ని ఇంద్ర నీలముల వలెను, కాటుక వలెను ఉన్నాయి. దేవేంద్రుని నందనము వలె, కుబేర్ని విచిత్రమైన చైత్ర రథము వలె అన్ని ఉద్యానములను మించినట్టి శ్రేష్టమైన ఆ అశోకవనము అనే ఉద్యానమును హనుమంతుడు చూశాడు. ఆ ఉద్యానము ఊహించడానికి కూడా శక్యం కాని విధంగా సుందరంగా శోభిస్తోంది. నక్షత్ర గణముల వంటి పుష్పములతో రెండవ ఆకాశము వలె, రత్నముల వంటి వందలాది పుష్పాలతో రెండవ సముద్రము వలె కనబడుతోంది. అన్ని ఋతువులందు లభించే పుష్పాలతోనూ తేనెల సువాసనలతో కూడిన వృక్షములతోనూ నిండి ఉంది. అక్కడ మృగములు పక్షులు అనేక విధములైన ధ్వనులు చేస్తున్నాయి. సుగంధముతో నిండి మనోహరంగా ఉన్న ఆ ఉద్యానములో అనేక విధములగు గంధములు ప్రవహిస్తున్నట్లు ఉన్నాయి. హనుమంతుడు ఆ అశోకవన మధ్యములో తానున్న వృక్షానికి దగ్గరగా సుగంధ భరితయ్యై రెండవ గంధమాదన పర్వతము వలె ఉన్న ఉన్నతమైన చైత్య ప్రాసాదాన్ని చూశాడు. కైలాసం వలె తెల్లగా ఉన్న ఆ ప్రాసాదం 1000 స్తంభములపై నిలిచి ఉంది. దాని యందు పగడములతో మెట్లు, శుద్ధమైన బంగారంతో తిన్నెలు ఏర్పరచబడి ఉన్నాయి. కాంతితో ప్రజ్వరిల్లుతున్న ఆ ప్రాసాదం కనులకు మిరుమిట్లు గలుపునట్లు ఉన్నది. నిర్మలమైన ఆ ప్రాసాదం అత్యున్నతమైనది అవడం చేత ఆకాశాన్ని తాకుతోందా అన్నట్లుంది. ఇంతలో హనుమంతునకు మలినమైన వస్త్రాలు చుట్టబెట్టుకుని రాక్షస స్త్రీల మధ్య ఒక యువతి కనబడింది. ఆహారం తినకపోవడం చేత కృశించి దీనురాలై ఆమె మాటిమాటికి నిట్టూరుస్తున్నది. శుక్లపక్ష ప్రారంభమునందలి చంద్రరేఖ వలె నిర్మలంగా సన్నగా ఉన్నది. ఆమె రూపవతియే అయినా కూడా ఆ రూపం స్పష్టంగా కనబడడం లేదు. అందుచేత ఆమె పొగలో కప్పబడిపోయిన అందమైన కాంతిగల అగ్ని జ్వాల వలె ఉంది. ఏ అలంకారాలు లేని ఆమె నలిగిపోయిన ఒక పచ్చని ఉత్తమ వస్త్రాన్ని శరీరానికి చుట్టబెట్టుకుని పద్మములు లేనిది బురదతో కూడినది అయిన పద్మలత వలె ఉన్నది. దుఃఖ పీడితురాలై వాడిపోయిన శరీరఛాయితో దయనీయ స్థితిలో ఉన్న ఆమె సిగ్గుతో తల వంచుకొని కూర్చుని ఉన్నది. అంగారక గ్రహం చేత పీడింపబడిన రోహిణి నక్షత్రం వలె కాంతి శూన్యురాలై ఉన్నది. ఆమె కన్నీళ్లు కారుతున్న ముఖంతో దీనురాలై ఆహారం భుజించకపోవడం చేత కృశించిపోయి ఉన్నది. శోకం చేత ఏమేమో ఆలోచనలలో ములిగి దుఃఖాక్రాంతురాలై ఉన్నది.
తనకు కావలసిన బంధుజనమెవ్వరూ కనబడక రాక్షసీ గణమునే నిరంతరం చూస్తూ వాళ్ల మధ్య ఉన్న ఆమె స్వజాతీయములైన లేళ్లకు దూరమై కుక్కల గుంపు చుట్టుముట్టిన ఆడలేడివలే ఉన్నది. కటి ప్రదేశం వరకు వ్రేలాడుతున్న నల్ల త్రాసు వంటి ఒక్క జడతో ఆమె వర్షాకాలవంతమునందు నల్లని వృక్షపంక్తితో కూడిన భూమి వలె ఉంది. ఎన్నడూ ఇట్టి కష్టాలు అనుభవించి ఎరుగక సుఖములను అనుభవించడకే తగిన ఆమె దుఃఖముచే పీడితురాలై ఉంది. పూర్తిగా మాసిపోయి కృషించి ఉన్న ఆ విశాలాక్షి అయిన యువతిని చూసి హనుమంతుడు యుక్తియుక్తములైన హేతువులచే ఆమె సీతయే ఉంటుంది అని ఊహించాడు. ఆనాడు కామరూపి అయిన ఆ రాక్షసునిచే అపహరింపబడుతున్న స్త్రీ ఎట్టి రూపంతో ఉన్నదో అట్టి రూపంతోనే ఈ స్త్రీ ఉంది. హనుమంతుడు అక్కడ పూర్ణచంద్రుని వంటి ముఖము, అందమైన కనుబొమ్మలు, సుందరములు, వర్తులాకారములు అయిన పయోధరములు గల సీతను చూశాడు. దేదీప్యమానంగా ఉన్న ఆమె తన కాంతి చేత అన్ని దిక్కుల నుండి చీకటిని పోగొడుతోంది. నల్లని క్లేశాలు, దొండపండు వంటి పెదవులు, అందమైన నడుము, పద్మపత్రముల వంటి నేత్రాలు గల ఆ సీత మన్మధుని భార్య అయిన రతివలే ఉన్నది. ఆమె పాతివ్రత్య ధర్మమునందు స్థిరంగా నిలిచి ఉన్నది. పూర్ణచంద్రుని కాంతి వలె ఆమె సకల ప్రాణులకు ఇష్టురాలైంది. మంచి శరీరము గల ఆమె నియమాన్ని పాటిస్తున్న ఒక తాపసి వలె నేలపై కూర్చుని ఉన్నది. ఆమె భయపడుతున్న ఆడ సర్పము వలె అధికంగా నిట్టూరుస్తోంది. అత్యధికమైన దుఃఖ సముదాయములలో చిక్కుకొని ఉండడం చేత ప్రకాశహీనురాలై ఉన్నది. ఆమె ధూమంతో కలిసిపోయిన అగ్నిజ్వాల వలె, సందేహంతో నిండిన స్మరణ శక్తి వలె, నశించిన సమృద్ధి వలె, దెబ్బతిన్న శ్రద్ధ వలె, అడ్డు తగిలిన ఆశ వలె, విఘ్నము కలిగిన కార్యసిద్ధి వలె, కాలుష్యంతో కూడిన నిర్మలంగా లేని బుద్ధి వలె ఉన్నది. రామునకు కలిగిన కష్టాలకు వ్యథ చెందుతూ రావణునిచే అపహరింపబడటం చేత కృషించిపోయిన ఆమె అసత్యములైన దోషాలు ఆరోపించుటచే దెబ్బతిన్న కీర్తి వలె ఉన్నది. లేడి కళ్ళ వంటి కళ్ళుగల ఆమె కన్నీళ్లతో నిండిన నల్లని వంకరైన కనురెప్పలు గల కలత చెందిన ముఖంతో ఇటు అటు చూస్తున్నది. మాటి మాటికి నిట్టూర్పులు విడుస్తున్నది. స్నానాది సంస్కారాలు లేకపోవడం చేత ఆమె శరీరం మాలిన్యముతోనూ పంకముతోనూ నిండి ఉంది. అలంకరించుకోవడానికి తగిన ఆమె ఎట్టి అలంకారాలు లేక దీనురాలై నల్లని మేఘములచే కప్పివేయబడిన చంద్రుని కాంతి వలె ఉన్నది. సరియైన ఆవృత్తులు చేయకపోవడం చేత గట్టిపడని విద్య వలె ఉన్న ఆమెను చూచిన ఆ హనుమంతుని మనసులో ఈమె సీతయా కాదా అనే సందేహం మాటిమాటికి ఉదయించింది. సంస్కారం అనగా వర్ణోచ్చారణ వ్యాకరణాది సౌష్ఠవం లేకపోవడం చేత చెప్పదల్చిన అర్థమునకు భిన్నంగా మరొక అర్థం బోధించేటువంటి వాక్కును శ్రమపడి అర్థం చేసుకున్నట్లు హనుమంతుడు అలంకారహీనయై ఉన్న ఆ సీతను అతి కష్టం మీద గుర్తించాడు. విశాలములైన నేత్రములు గల దోషరహితురాలైన ఆ రాజకుమారిని చూసి హనుమంతుడు యుక్తియుక్తములైన హేతువులచే ఆమె సీతయే అని ఊహించాడు. ఆనాడు రాముడు సీత శరీరం మీద ఏ ఏ అలంకారాలు ఉన్నవి అని చెప్పాడో ఆ అలంకారాలు ఆమె అవయవముల మీద ప్రకాశిస్తున్నాయి. చక్కగా తయారు చేసిన కుండలములు, బాగుగా అమరి ఉన్న స్వదంష్ట్రములను, కర్ణాభరణములు, హస్తములపై ధరించే మణులతోనూ పొగడములతోనూ విచిత్రములైన ఆభరణములు, వీటన్నింటినీ హనుమంతుడు చూశాడు. చాలా కాలం పాటు తీయకుండా సీత శరీరం మీదనే ఉండడం చేత అవి కొంచెం మాసిపోయాయి. వాటి ముద్రలు కూడా ఆమె అవయవములపై పడ్డాయి. రాముడు చెప్పిన అలంకారాలు ఇవే అని హనుమంతుడు తలిచాడు. రావణుడు తనను అపహరించేటప్పుడు సీత కొన్ని అలంకారాలను తీసి క్రింద పడవేయటం చేత తరిగిపోయిన అలంకారాలు ఇక్కడ లేవు. తరగనివి అనగా ఆమె క్రింద పడవేయనివి ఇవే, సంశయం లేదు అనుకున్నాడు హనుమంతుడు. బంగారు పట్టీ వలె పచ్చగా ఉన్న మంగళప్రదమైన ఆ ఉత్తరీయాంశుకము సీత జార విడువగా పర్వతం మీద పడినప్పుడు దానిని ఆనాడు వానరులు చూశారు. ఈమెయే పడవేయగా చప్పుడు చేస్తూ నేల మీద పడిన అమూల్యములైన ప్రధాన భూషణములను కూడా వానరులు చూశారు. ఈమె ధరించిన ఈ వస్త్రం చాలా కాలము నుంచి కట్టుకోవడం చేత బాగా నలిగిపోయింది. అయినా సరే దాని అనగా ఆ ఉత్తరీయం రంగు దీని రంగు ఒకటే. అది ఎంత శోభాయుక్తమైనదో ఇది కూడా అంతే శోభాయుక్తమై ఉంది. బంగారు వన్నె శరీరం గల ఈమె రాముని ప్రియురాలైన సీతయే. రావణుడు అపహరించడం చేత ఈమె కనబడకపోయినా
రాముని మనస్సులో మాత్రం ఈమె స్థిరంగా నిలిచి ఉంది. ఎవరి కోసమైతే రాముడు జాలి, దయ, శోకము, కామము అనే నాలుగింటితో బాధపడుతున్నాడో ఆమె ఖచ్చితంగా ఈమెయే. కనబడకుండా పోయింది స్త్రీ కదా అని జాలి, ఆమెకు నేను తప్ప మరెవరూ రక్షకులు లేరు కదా అనే దయ, కనబడకుండా పోయినది భార్య అవడం చేత శోకము, ఆమె ప్రియురాలు అవడం చేత కామము, ఈ నాలుగింటితో శ్రీరాముడు బాధపడుతున్నాడు. ఈ దేవి రూపం, దేహావయవముల చక్కదనం ఎట్లున్నాయో రాముని రూపం, అతని అంగ ప్రత్యంగముల చక్కదనం కూడా అట్లే ఉన్నవి. నల్లని నేత్రాలు గల సీత రూపము ఆ రాముని రూపానికి తగినట్లు ఉన్నది. ఈ సీతాదేవి మనస్సు రామునిపై స్థిరంగా లగ్నమై ఉంది. ఆ రాముని మనస్సు కూడా ఈమెపై స్థిరంగా లగ్నమై ఉంది. అందుచేతనే ఈ సీతాదేవి, ధర్మాత్ముడైన రాముడు ఒకరిపై ఒకరు ఆశ పెట్టుకుని క్షణకాలమైనా జీవించగలుగుతున్నారు. ఈ సీత నుండి దూరమైన పిమ్మట కూడా రాముడు ప్రాణాలతో ఉండగలిగాడు, మరణించలేదు. అయినా ఆ ప్రభువు నిజంగా చేయశక్యం కాని పని చేస్తున్నాడు కదా. యవ్వన మదం ఉప్పొంగుతున్న ఈ సీతను విడిచి మహాబాహువైన రాముడు క్షణకాలమైనను జీవించగలుగుతున్నాడనగా ఈతడు చేయశక్యం కాని పని చేస్తున్నాడు అని అప్పుడు ఆ పవన తనయుడు సీత కనబడ్డం చేత ఈ విధంగా సంతోషిస్తూ ఒక్కమారు మనసారా రాముని స్మరించి ఆ రామప్రభువును కొనియాడాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ ఎందలి 15వ సర్గ ఎందలి గల 55 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అశోకవన శోభను చూస్తూ హనుమంతుడు చైత్య ప్రాసాదము దగ్గర దయనీయ స్థితిలో ఉన్న సీతను చూచుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ ఎందలి 16వ సర్గ ఎందలి గల 32 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు సీత శీలమును సౌందర్యమును ప్రశంసిస్తూ దుఃఖమగ్నురాలైన ఆమెను గూర్చి దుఃఖించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.